హలో అండి, ఇది ఉసిరికాయల సీజన్ కదా. చక్కగా ఉసిరికాయలు తెచ్చుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి మిరపకాయలు వేసి నానబెట్టుకుంటే సమ్మర్ వచ్చినప్పుడు చాలా బాగుంటాయి, తినాలనిపిస్తుంది అండి. ఒక కాయ తింటే లీటర్ నీళ్ళు తాగొచ్చు, అలా ఉంటాయి అన్నమాట. చక్కగా ఇప్పుడు కడిగిసి పెట్టుకుంటాను. ఉసిరికాయలు ఎలా నానబెట్టాలో చెప్తున్నాను. ఇప్పుడు ఉసిరికాయలు తీసుకున్నాను, దీంట్లో నీళ్ళు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఇలా ఈ డబ్బాలో వేసుకోవాలి. ఇలాంటి డబ్బాలు అయితే బాగా స్టాక్ ఉంటాయి. అదే మనం ఇంట్లో వాడతాము, పచ్చళ్ళు పెడతాము, అలాంటి డబ్బాలు అయితే బాగా స్టాక్ ఉండవండి. ఈ డబ్బాలో ఎన్ని రోజులు కావాలన్నా మంచిగా స్టాక్ ఉంటాయి. కాకపోతే దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఏమాత్రం ఉప్పు తక్కువైనా మెత్తబడతాయి. చక్కగా కడిగి డబ్బాలు వేసుకుంటాను. ఈ డబ్బాలో సరిపడా ఉసిరికాయలు వేసినానండి. ఇప్పుడు చూడండి, ఒక 8 మిరపకాయలు వేస్తున్నాను అనమాట. 8 మిరపకాయలు ఇలా చించేసుకుంటే బాగా గింజలు దాంట్లో ఊరుతాయి కదా, కారం కూడా పడుతుంది బాగా కాయలకి. 8 మిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఆ కాయలకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది. ఉప్పు ఎక్కువైనా నోట్లో పెట్టలేము, అలాగని తగ్గిస్తే మెత్తపడతాయి, చూసుకోవాలి. నేనైతే 3 కిలోల కాయలు అనమాట ఇవి. 3 కిలోల కాయలకి ఉప్పు వేస్తాను. 3 కిలోల కాయలకి 3 ఆకులు అలా. ఇప్పుడు 1 స్పూను పసుపు, దానికి సరిపడా మంచినీళ్ళు అనమాట. మిగతా కాయలు కూడా వేస్తాను, పడుతున్నాయి. అంటే ఈ మొత్తం ఈ గిన్నెలోనివి డబ్బాలోనివి అన్నీ 3 కిలోలు. మూత పెట్టుకొని నిండుగా వేస్తాను కాయలు, ఉప్పు అన్నీ. చక్కగా మూత పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. అడుక్కు వచ్చేస్తుంది ఉప్పు అయినా పర్లేదు. చూడండి, ఇలా కలుపుకుంటే అంతా కలుస్తుంది. చక్కగా ఊరి చక్కగా వస్తాయండి, బాగుంటుంది. కానీ ఒక 10 రోజులు దాన్ని తీయకుండా అలా పెట్టిస్తే చక్కగా ఊరుతాయి. ఇప్పుడు ఇలా ఒక పక్క పెట్టుకుంటాను. ఊరిన తర్వాత వీడియో పెట్టి చూపిస్తానండి. ఉసిరికాయలు చూడండి చక్కగా ఊరాయి. చక్కగా 15 రోజులు 20 రోజులు చక్కగా ఊరితే 10 రోజులు అయితే తినొచ్చు, కానీ 20 రోజులు అయ్యిందండి. చూడండి చక్కగా ఎలా ఊరాయి. అంత మెత్తబడలేదు, తినటానికైతే సూపర్గా ఉంటాయి. మిరపకాయలతో సహా చక్కగా ఊరాయి. చూడండి, ఉప్పు కూడా సరిపోయిందండి నేను వేసిన ఉప్పు. కాయలు అయితే చక్కగా ఊరాయి. ఇంతేనండి, సమ్మర్లో ఉంటే చక్కగా తినచ్చు. ఎంత ఒంటికి కూడా మంచిది. రోజుకు 1 కాయ తింటే చాలు, అంత ఒంటికి మంచిది, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరికాయలు రెడీ.